ఆంధ్రప్రదేశ్లో రోడ్లన్నీ ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి దర్శనమిస్తున్నాయి. పారిశుద్ధ్య కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతోంది. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని చేస్తున్న ఈ నిరవధిక సమ్మె నేటితో 11వ రోజుకు చేరుకుంది. దీంతో ఏపీలో ఈ ఆందోళనల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఇప్పుడు ఈ చెత్త కారణంగా అనారోగ్యం పాలవుతున్నామని ప్రజలు వాపోతున్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఈ నిరసనల నేపథ్యంలో అధికారులు ప్రైవేటు సిబ్బందితో చెత్త తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే పారిశుద్ధ్య కార్మికులు, ప్రజా సంఘాల నాయకులు చెత్త తరలించే వాహనాలకు అడ్డుకుంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు మధ్య పలు నగరాల్లో తోపులాటలు చోటు చేసుకుంటున్నారు. ఈ నిరసనకు ప్రజా సంఘాలు కూడా మద్దతు తెలుపుతుండటంతో రానున్న రోజుల్లో మరింత ఉధృతం కానున్నట్లు భావిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం గత 10 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన మాట గోయిందా, ముఖ్యమంత్రి గారు మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన మాట గోయిందా, వేతనాలు గోయిందా, సిబ్బంది పెంపు గోయిందా, మున్సిపల్ కార్మికులకు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు గోయిందా, ఎక్కడున్న మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలు గోయిందా. అయితే తమ డిమాండ్ల సాధనకు పారిశుద్ధ్య కార్మికులు రోజురోజుకు సమ్మె ఉధృతం చేస్తుండటంతో అధికారుల బెదిరింపులకు దిగుతున్నారు. సమ్మె విరమించి విధుల్లో చేరకపోతే ఉద్యోగాల్లోంచి తొలగిస్తామని అంటున్నారు. సమ్మెల్లో పాల్గొన్న వారికి జీతాలు చెల్లించేదే లేదని వారికి తాకీదులిస్తున్నారు. పలుచోట నోటీసులను కూడా తీసుకునేందుకు కార్మికులు విముఖత చూపడంతో అధికారులు వారి ఇళ్లకు వెళ్లి వాటిని అతికిస్తున్నారని సమాచారం అందుతోంది. అలానే పుర, నగరపాలక సంస్థ కార్యాలయాల ఎదుట నిరసనలు చేపడుతూ ఉద్యోగుల విధులకు ఆటంకం కల్పిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం గోయిందా, వేతనాలు గోయిందా.